స్తోత్రం. ప్రభువునందుకులారా అనేక శ్రేష్ఠ వాక్యాలను మనం వినేందుకు దేవుడు దయ చూపిస్తూ ఉన్నాడు. అయితే దేవుని యొక్క జీవవాక్యంలో అనేక సత్యవాక్యాలను ధ్యానం చేస్తున్నాం, మంచిది. అయితే ప్రకటన గ్రంథం ప్రభువునందుకులారా మా చిన్నప్పుడు ఉన్నటువంటి పెద్ద బైబిల్ ఉండేది పద్మాసు ద్వీపవాసి అయిన యోహాను భక్తుని ద్వారా ప్రత్యక్షించబడినటువంటి ప్రకటన గ్రంథం అని చెప్పి ఉండేది. అవును, ప్రత్యక్షీకరణ గ్రంథం. దేవుడు తన దర్శనం ద్వారా పద్మాసు ద్వీపంలో ఖైదీగా ఉన్నటువంటి వారితో దేవుడు మాట్లాడుతుంటే, దర్శనం చూపిస్తుంటే, ప్రత్యక్షతలు తెలియచేస్తుంటే దేవుడు తెలియచేయగా రాసినటువంటి ప్రకటన గ్రంథం ఇది. ఆయన రాకడ గురించి, ఆయన ప్రత్యక్షత గురించి తెలియచేసిన వాడుగా ఉంటున్నాడు. అందుకు ప్రభువునందు ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం ఏముందంటే, సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. ప్రభువునందు ఈ వాక్కును చదువుకుంటానికి, ఈ వాక్కును బట్టి మరికొన్ని మాటలు చదువుకుంటానికి దేవుడు నాకు సాయం చేశాడు. ఎందుకు అంటే 2 దినాలు 2 ప్రాంతాల్లో పెద్దలు చెప్పగలుగున్నాను. ఏమో 3 సంవత్సరాలు ఈ కరోనా, ఇదిగోండి యొక్క ఒమిక్రాన్, దీని తర్వాత మరొక వ్యాధి వైరస్ వస్తుంది. ఈ 3 సంవత్సరాలు ఎవరుంటామో ఎవరు ఊడిపోతామో తెలియదు. కాబట్టి ఆయన రాకడ దినములో ఉన్నామనే సత్యాన్ని మనం ఆలోచన చేసుకోవాలి. ఆయన రాకడ సమీపంగా ఉందని దేవుడు సెలవిచ్చిన మాటను ప్రప్రథమంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ప్రభువునందు దేవుని భక్తులు కలిసినప్పుడు ఇంకో మాట కూడా చెప్పుకుంటూ ఉంటాం. నేను ఏమనంటే, అయ్యా ఐగుప్తీయులకు వచ్చిన ఏ తెగులు కూడా నీ గుడారమును సమీపించదని చెప్పారు కదా. అవును, నిజమే. ఆయన చిత్తములో ఉంటే, ఆయన దగ్గర ప్రార్థన చేసేవారం ఉంటే, ఆయన దగ్గర మొరపెట్టేవారం ఉంటే, ఈ దినవృత్త గ్రంథం అనబడేటువంటి దేవుని వాక్కును మోస్తూ చదువుతూ ధ్యానం చేస్తూ ఆయన చిత్తమును కనిపెట్టేటువంటి వారం కంటే అనుగుణంగా బ్రతికే వారంగా అయితే ఐగుప్తీయులకు వచ్చిన ఏ తెగులు కూడా మన గుడారమును సమీపించడానికి దేవుడు అనుమతించేవాడు కాదు. ఒక మాట ఇప్పుడు మనం చేస్తుంటాను, నాకు గుర్తుంటుంది. మనం అందరం కూడా క్షేమంగా ఉన్నామంటే మనం ఏదో గొప్ప ప్రార్థనాపరులమని కాదు, ప్రవచన వరమును ఉన్నవారమని కాదు, వివేచన వరముంది కాబట్టి ఆ వ్యాధి మన ఇంట్లోకి, మన సంఘంలోనికి, మన పిల్లలు రాకుండా మనం కాపాడబడ్డమని కాదు. ఆయన చిత్తం ఇది, ఆయన కృప ఇది. అందుకే ఈ కరోనా వ్యాధి మనను అంటకుండా దేవుడు కాపాడు. అందుకే ఈ ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుడు అంటాడు కదా, సమయము సమీపించిందట. ఏమో ఇప్పుడు అప్పుడు తెలియదు. అందరం బాగానే ఉంటామండి. ప్రభువునందుకులారా ఏమో ఇక్కడ నిద్రపోతాం, అప్పటికప్పుడు పిలవబడతామేమో తెలియదు. ప్రభువునందుకులారా చాలా సంఘంలో ఒక మంచి ప్రార్థనాపరాలు దేవుని బిడ్డలు ఎప్పుడు ప్రార్థన చేస్తుండేది. ప్రతి రాత్రి వచ్చి మందిరంలో గడిపి ప్రార్థన చేసి సారిగా నిద్రపోయేది. రోజు ప్రతి రాత్రి అయితే కొంతమంది అట్లా వచ్చి ప్రార్థన చేసుకుంటుంటారు. సూర్యోదయం కానీ అందరూ లేచి వెళ్ళిపోతారు. ఏమో ఇంకా మోకాళ్ళ మీద ఉంది, ప్రార్థన చేసుకుంటుంది కావాల్సి అనుకున్నారట. 8 అయింది, 9 అయింది, 10 అయింది, 11 అయింది. 5 గంటలు లేచేదో ప్రార్థనకు వెళ్ళాల్సి వచ్చి వెళ్ళిపోయాడు. ఇంక కొడుకులు కోడళ్ళు అమ్మ ఇంకా రాలేదు అని చెప్పి వస్తే మోకాళ్ళ మీద ఉంది. వచ్చి ఇంకా ప్రార్థన చేసుకుంటుంది. అమ్మా అని పిలిస్తే, అత్తయ్య అని పిలిస్తే పలకటంలా, ప్రార్థన ఉంది కదా కావాల్సిన బయట కూర్చుంటే పావు గంటలు కాదు. అట్లా అప్పుడు వెళ్ళి కొడుకు కనిపిస్తే మనిషి లేదు. ఏమో జీవితం ఎట్లుంటుందో తెలియదు. ప్రభువునందుకులారా తెలుసుకుంటుందో తెలీదు. భక్తులు కాని వారును అనుకోని రీతిగా ఈ లోకం నుండి కొనిపోబడుతున్నారు. దేవుని యందు విశ్వాసం నుంచి రక్షణ బాధ్యతను సంపాదించుకొని జీవిస్తున్నటువంటి మనము సమయము సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యములను చదివేవారు, వాటిని విని ఇందులో సంగతులను గైకునేవారు ఈ ప్రవచన వాక్యాలు చదువుకున్నాం, వింటూ ఉందాం, ప్రభువునందు గైకొంటూ ఉందాం. జాగృతిగా నేను నా ఇల్లు అనే దానికి ప్రతిగా నేను నా దేవుడు అని చెప్పి దేవుడు వైపు చూద్దాం.
ఏ సమయంలోనైనా పిలిస్తే ప్రభునంటారా దేవుని పడడానికి సంసిద్ధముగా ఉన్నాం. దేవుని స్తోత్రం. ఇది అధ్యాయము 10వ వచనము 11వ వచనం మనం చదివితే మొదటి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10-11 వచనాలు. ప్రభువు దినమందు ఆత్మోషుడనయుండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుతున్నది పుస్తకములో రాసి, ఓ ప్రభువు పుస్తకములో రాసి ఎఫెసు, స్ముర్న, ఓ పెర్గము, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవొదికయ అని 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటూ ఉన్నాం. గడిచిన దినములలో ఒక ఆదివారం నాడు మనం పొందుకున్న ఈ స్వార్థ రక్షణ వాక్యాన్ని పంచి ఇవ్వాలి అని ఒక వాక్కులను మనం ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు కూడా ప్రభునందుకున్నారా ఆత్మోషణమైందగా బోరధ్వని వంటి ఒక గొప్ప స్వరం ఉంటుందట. నీవు చూచుతున్న విషయాలను, వింటున్న విషయాలను, చదువుతున్న విషయాలను ఓ 7 సంఘములకు తెలియచేయమన్నారు. వింటున్న విషయాన్ని దాచిపెట్టుకోవద్దు. దేవుని ప్రియులారా, దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, ఓ మనం వింటున్న విషయాలను ప్రకటన చేయడానికి ఏ మాత్రం కూడా తెలియచేయకుండా ఉండవద్దు. దేవుని కృపలో నమ్మకంగా జీవించడానికి దేవుని వైపు చూసేవారు ఉన్నాం. ప్రభునందుకున్నారా 7 సంఘములు 7 రకాలైన లోకముల చేత ఉన్నాయి. చాలా కాలం క్రిందట 7 సంఘములను ధ్యానం చేశాం. 7 వారాల్లో ఒక్కొక్క సంఘానికి 2 వారాల్లో ధ్యానం చేశాం. ప్రభునందుకున్నారా ఎఫెసు సంఘము, స్మరణ సంఘము, ఓ పెర్గము సంఘము, తుయతైరా సంఘము, ఈ రీతిగా 7 సంఘములు ధ్యానం చేశాం. ఒక సంఘం గురించి ఈ పద్మాసు దీపవాసి అయిన జ్ఞాని అయిన యోహాను భక్తుడు, నీ మంచివాడవే, మంచిదానవే, కానీ యెజబెలు అనేటువంటి ఒక స్త్రీని నీలో ఉండనిచ్చావు. ఈ స్త్రీకి దైవభయం లేదట, పరిశుద్ధత లేదట, పాపము దాగి ఉందట, వ్యతిరేకత దాగి ఉందట, మూర్ఖత్వం దాగి ఉందట. చరిత్ర చదివితే ఉంది. సంఘమును దూషించేటువంటి వాడుక కలిగి ఉందట, సంఘమును బట్టి పాడు చేసేటువంటి బుద్ధి ఉందట. ఆ స్త్రీని ఆ సంఘంలో ఉండనిచ్చారట, వెలివేయకోకుండా. అంటే ప్రభునందుకున్నారా చంద్రవారిలో ఈ వాక్కును జ్ఞాపకం చేసుకుంటూ సంఘములో నమ్మకముగా లేకుండా ఉంటే ఏమి చేయాలన్నమాట? వారు దేవుని సన్నిధికి రాకుండా సంఘము వెలివేయాలి అన్నమాట. అయితే ఇప్పుడు కృపాకాలంలో తప్పు చేస్తే వ్యతిరేకిస్తే, దూషిస్తే, ఎక్కడ మాట అక్కడ చెబితే, మార్చి చెబితే వారిని కూడా దేవుడు కరుణించేవాడు. కాబట్టి మనం కరుణించే వారంగా ఉండాలన్నమాట, కృప చూపించే వారంగా ఉండాలన్నమాట. అందుకే సంఘమునకు ప్రతి ఒక్కరు రావటానికి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. అయితే దేవుని బిడ్డ అంత్య దినములో ఉన్నాం, అపాయకరమైన దినములో ఉన్నాం, సమయము సమీపించింది, రాకడ దినాల్లో ఉన్నాం. నీవు నేను ఎవరమైనా కావచ్చు గాక, ఇక్కడ మాట అక్కడ మాట ఇక్కడ మాట్లాడేవారు కావచ్చు. ఒక మాట నుంచి ఆ మాట మారిపోయే రీతిలో నువ్వు మాట్లాడవద్దు. జాగరూకంగా మనం ఉన్నాం. రాకడ దినాలు ఉన్నాం కదా. 7 సంఘములకు సరిగా చక్కగా రాయమని చెప్పి సంఘము యొక్క లోపం ఎత్తి చూపిస్తున్నాడు. యెజబెలు అనేటువంటి ఒక స్త్రీని జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభునందుకున్నారా ఒకవేళ నీవు ఆ రీతిగా ఉంటున్నావేమో, పురుషులైతే ఆ రీతిగా ఉంటున్నావేమో, ప్రభునందుకున్నారా ఆ రీతిగా ఉండకుండా నమ్మకముగా ఉండడానికి మాత్రమే దేవుని వైపు చూసేవారంగా ఉన్నాం. దేవుని వాక్యంలో 4వ అధ్యాయం ప్రభునందుకున్నారు 7 సంఘముల యొక్క ప్రవచనములు అయిపోయిన తర్వాత 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు కనుక మనం చూసినట్లయితే, ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా పరలోకమందు తలుపు తెరవబడి ఉంది, మరియు నేను మొదట వినిన స్వరము బోరధ్వని వలె ప్రభునందుకున్నాడు. దర్శనాన్ని చూచాడు,
పరలోక ద్వారములు తెరవబడి ఉన్నాయి. అయితే మొదట విన్న స్వరం ఒకటి మరలా వినపడిందట ఈ మహోన్నతి యొక్క పరమ భక్తునికి. ఈ పరమ భక్తులతో మాట్లాడుతున్నాడు. బోరధ్వని వలె మాట్లాడుతూ ఉన్నాడట. ఆ మాట్లాడిన వాడు ఒక మాట చెబుతున్నాడు. ఈ మాట చదువుకున్నాను నేను అనుకున్నాను, అబ్బా ఈ ఆర్థికత నాకు దొరుకుద్దా, ఈ ఆర్థికత నాకు దొరుకుద్దా, ఈ బాధ్యత నాకు దొరుకుద్దా. బాయ్ కృపారావు, నీ సమయం అయిపోయింది, నీ సమయం అయిపోయింది. ఇగో పలానా రోజు పలానా క్షణానికి నేను పిలవబోతాను, సిద్ధపడని చెప్పే బాధ్యత నాకు దొరుకుద్దా. దొరకదుగా అని చెప్పి నేను అనుకున్నాను. దొరికిదారా ఏమిటి అవిశ్వాసం అనుకుంటున్నానేమో. ఈ ఆధిక్యత నాకు దొరుకుద్దా అని ప్రశ్న వేసుకున్నాను. నేను వేస్తున్నా. ఓ ప్రభునందుకురా, దేవుని వాక్యం ఏమంటే, నేను మొదట వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటి. ఆ మాట్లాడిన వాడు ఏమన్నాడంటే, చాలా శ్రేష్టమైన వాక్యం. ఈ ఆధిక్యత నీకు నాకు సంఘములకు ఈ దినంలో దొరుకుతో లేదో ఒక ప్రశ్న వేసుకుందాం. ఇక్కడికి ఎక్కినము, ఇక మీద జరగవలసిన వాటిని నీకు కనపరిచింది. హల్లెలూయా, హల్లెలూయా. పరలోక ద్వారము తెరబడి ఉన్నాయి. మొదట వినబడిన స్వరము, ఆ స్వరమే బోరధ్వని వలె వినపడింది. యోహాను భక్తుడు అంటున్నాడు, ఇక్కడకు ఎక్కిరా. ఒక ఆయనకి వినపడింది. ఆయన సమాధిని సిద్ధం చేసుకున్నాడు. సమాధిని సిద్ధం చేసుకున్నాడు. ప్రభు సెలవిచ్చిన రీతిగానే ఈ లోకతను ముగించాడు. హైందువులు నిష్ఠతో ఉన్నప్పుడు కూడా ఆ తండ్రి చెప్పినట్టుగా సమాధి చేస్తారు. మరి మన గురించో నీతో నాతో మాట్లాడుతాడా? స్వరధ్వని వలె మాట్లాడతాడా? ఒక కీర్తన కాటాశాడు. మెల్లని చల్లని స్వరమే వినపడను, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాడట. అప్పుడేమో బోరధ్వని స్వరం వినపడింది, ఇప్పుడేమో మెల్లనైనా చల్లనైన స్వరం వినపడుతుంది. ఈ స్వరం ఏం చెప్తుంది? తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని మన్నించు అని చెబుతుంది. అయితే మన్నింపు పొందటానికి సంసిద్ధంగా ఉన్నామా? ఆ క్షమాపణ సంపాదించుకోవడానికి దిద్దుబాటుగా ఉన్నామా? ఆ కనికరం పొందడానికి దేవునితో మనం ఉంటున్నామా? దేవుని సంఘంలో నమ్మకంగా ఉంటున్నామా? ఏ రీతిగా ఉంటున్నాం? ప్రభునందుకులారా అంటున్నాడు కదా, ఇక్కడ ఎక్కిరము, ఒక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచండి. దేవుని మాట వింటే ప్రవచన వాక్యము చదివితే గైకుంటే జరగబోయే విషయాలట ఇది చేస్తాడట. అయ్యా అమ్మా, ఈ ప్రవచన వాక్యాలు చదువుకుందామా, వింటూ ఉందామా, గైకుంటూ ఉందామా? ప్రభునందుకు 27 దినం ముందు నేను ప్రార్థన చేసుకుంటుంటే నా వరకు నాకు ప్రాణానికి ఈ చిన్ని ప్రాణానికి కనిపించింది. నాయన ప్రతి ఆదివారం నిలబడి కేకలు వేస్తున్నాను కదూ, ప్రతి శనివారం నేను కేకలు వేస్తున్నాను కదూ, ఈ కేకలు నాకు కాపాడు. అనేక ప్రయాణం ప్రార్థన చేస్తున్నాను. ఆ రోజు అనుకుని ప్రార్థన చేస్తున్నాను. ప్రయత్నం ప్రభావ మాట్లాడేది నీవు, నీ మాటలు నేను వినాలా, నీ పిల్లలందరూ కూడా వినాలా. ఈ మాటలు ఎవరివి? దేవునివి. ఈ మాటలు కృపాలవనబడి వాడు తన చిన్న కుటుంబం వినాలా. ఈ మాటలు దేవుని పరిశుద్ధ స్థలం మీద కూర్చొని ఉన్న ప్రతి బిడ్డ కూడా వినాలి. నేను వాక్యంలో ఒక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచింది. ఎప్పుడో గడిచిన దినాల్లో సెలవిచ్చినట్టు గుర్తుంది. దేవుడు వాగ్దానం ఇచ్చాడా? దైవదర్శనం కొట్టించాడా? వివేచన కొట్టించాడా? లేకుంటే ఓ ప్రార్థన చేస్తుంటే జరగబోయే విషయాన్ని అర్థం చేసుకునే కృపనిచ్చాడా? ఆ కృప వద్దు అనవద్దు. అయితే కృప ఉంది కదా అని చెప్పి నాకు అయి కనపండి, ఈ కనపండి, అయి కనపండి అని చెప్పి ఊరు చెప్పుకోవద్దు. నేను ఎప్పుడో ఒకసారి చెప్పాను ఎవరికో బిడ్డలకి గర్భవతులు ఉంటే ఏదో చెప్పాడంట, నీకు కమల పిల్లలు పుడుతున్నారని చెప్పారు. తీరా చూస్తే ఒక్క కొడుకే పుట్టాడు. కమల పిల్లలు అయిపోయారు. కొన్నిసార్లు సాతానులు కూడా మనను
లోపు పెడతా ఉంటాడు. ప్రార్థన చేస్తున్నా, వాక్యం చదువుతున్నా, చదువుకుందాం మోస్తున్నా, సంఘంలో ముఖ్యం నేనే, సంఘంలో పెద్ద నేనే, సంఘంలో అన్ని నేనే అని చెప్పుకునే వాళ్ళని వాళ్ళ సునీతిని బట్టి సాతాను కూడా ప్రలోభ పెడుతూ ఉంటుంటారు. అటువంటి ప్రలోభములకు గురి కాకుండా జాగరూకులుగా ఉన్నాం. ఇక మీదట జరగబోవు సంగతులను నేను తెలియచేయబోతున్నాను. నీకు చెప్పబోతున్నాను, నేర్చుకో. దేవుడు చెప్పబోతున్నాడు. ప్రభునందు పైన బాప్తిస్మము తీసుకుని దేవుని సన్నిధిలో సముఖంలో చేర్చబడిన ప్రియులారా, పరిశుద్ధ విందులో పాల్గొన్న ప్రతి బిడ్డ దేవుని మాట విను, చదువు, గైకొను. ఆయన పరలోక ద్వారం తెలిసి ఎక్కడ రమ్మంటున్నాడు. ఆయన దగ్గరకు, ఆయన పరిశుద్ధ సింహాసనం దగ్గర రమ్మంటాడు, ఆయన పరిశుద్ధ పట్టణంలోకి రమ్మంటాడు, దేవుని మందిరంలోకి రమ్మంటాడు. అక్కడ ఏం మాట్లాడబోతున్నాడు ఆ మాట శ్రద్ధగా విను. నిన్ను సంపాదించుకో. నాతో పాటు నిర్గమాకాండము 19వ అధ్యాయము 18-19 వచనాలు చదువుతున్నాం. నిర్గమాకాండము 19వ అధ్యాయము 18-19 వచనాలు. యెహోవా అగ్నితో సీనాయి పర్వతము మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూపమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూపము వలె లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించను. ఆ బోరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరం ఇచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ. ప్రభునందు ప్రేరణ. ప్రభువారు అగ్ని చేత పరిశుద్ధ పర్వతమైన సీనాయి పర్వతం మీదకు దిగి వచ్చాడు. ధూమం వలె ఆవరించి ఉందట. మోషే భక్తుడు మాట్లాడుతున్నాడు. దేవుడు తన కంఠ స్వరము చేత ఉత్తరం ఇస్తూనే ఉన్నాడు. ఆహా, ఈ దినములలో కూడా ఆ బాధ్యత ఇవ్వటానికి ఆయన సంసిద్ధుడు. ఆ కృపను ఇవ్వటానికి సంసిద్ధుడు. ప్రభునందు పిల్లారా, దేవుని ప్రియ జనాంగమా, ఈ బాధ్యత పొందుకుంటానికి నేను వెనకడుగు వేయవద్దు. కృప చూపించేవాడు ఉంటున్నాడు. దేవుని స్తోత్రం. ఇదే 20వ అధ్యాయం 6వ వచనం అంటారు కదా, నన్ను ప్రేమించి నా ఆజ్ఞను గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనయ్యాడు. అంటే 1000 తరములు భూలోకంలో అన్ని కలిగి జీవిస్తామనా? కాదు. నరుని ఆయుష్ 70 సంవత్సరాలు. ఒకవాడు అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అయినా కానీ ఈ ప్రయాస, దుఃఖం, రోగాలు, సమస్యలు, చిక్కులు, ఇరుకులు ఉంటాయి. అయితే ఈ జీవిత తదనంతరము 1000 సంవత్సరముల పరిశుద్ధ పరిపాలన ఉంది. ఆ పరిపాలనలో కనికరించేవాడు ఉన్నాడు. ఆ పరిపాలన భద్రపరిచేవాడు ఉంటున్నాడు. ఆ పరిపాలనలో మనము పారిభాగస్థలం అవడానికి, ఆ పరిపాలనలో జీవించడానికి ఆయన స్వరాన్ని వినేవారం ఉన్నాం, చదివేవారం ఉన్నాం, గైకునేవారం ఉన్నాం. మోషే భక్తుడు మాట్లాడుతున్నాడు. పరమ తండ్రి ఏమో తన కంఠ స్వరంతో ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. ఈ దినంలో కూడా మనకు ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు ఉన్నాడండి. ప్రార్థన చేస్తే, ప్రత్యుత్తరమునిస్తే, కనికరమునిస్తే, కృప చూపించేవాడు ఉన్నాడండి. ఆయన విడిచేవాడు కాదు. దావీదు కీర్తనలు 81వ దావీదు కీర్తన ప్రభునంతుల 7-8 వచ్చారు. మనం చూసినట్లయితే దావీదు భక్తుడు అక్కడ అంటాడు కదా, ఆపత్కాలంలో ప్రభునంతుడు దావీదు భక్తుడు ప్రార్థన ఇచ్చాడట. దాగున్న చోటులో నుండి ఈ దావీదునకు సమాధానం చేశాడట. దేవుని స్తోత్రాలు. 81వ దావీదు కీర్తన 7-8 వచ్చారు మనం చదువుకుంటాం.
ఆపత్కాలమందు నీవు మొరపెట్టగా నేను విడిపించితిని. ఉరుము దాగు చోటులో నుండి నీకు ఉత్తరం ఇచ్చితిని. మెరీబా జలముల యొద్ద నిన్ను శోధించితిని. నా ప్రజలారా ఆలకించండి, నేను మీకు సంగతిని తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన యెడల ఎంత మేలు. ప్రభునందులారా ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయంలో ఇక మీద జరగవలసిన విషయం నేను నీకు తెలియచేస్తాను. ఇక్కడ మనసులు ఇచ్చాడు. దావీదు భక్తుడు, ఆసాపు భక్తుడు రాసిన ఈ దావీదు కీర్తనలో అంటున్నాడు కదా, ఆపత్కాలమందు నీవు మొరపెట్టగా నేను విడిపించాను. ఉరుము దాగు చోట్ల నుండి నీకు ప్రత్యుత్తరం ఇచ్చిన వాడును. నేను ప్రత్యుత్తరం ఇచ్చిన దేవుడు ఇక జీవించన్నాడా? కాదట. సువర్ణమును అగ్నిలో పరీక్షించి కాల్చినట్లుగా మేలు బంగారమైనట్లుగా అయ్యేటట్లుగా కాల్చినట్లుగా మెరీబా జలముల యొద్ద నిన్ను శోధించాడట. దేవుని బిడ్డ నేను శోధించబడుతున్నానేమో. 27వ దినమందు నేను నా మిత్రుడు జాన్పాల్ గారు ఆలయ ప్రతిష్టకు వెళ్ళాను. అయిపోయిన తర్వాత తిరిగి రాబోతుంటే 2 అయిపోయింది జాన్పాల్ వెళ్తా ఉంటే నా కొడుకు కూడా వచ్చాడు, అల్లుడు వచ్చాడు. రెండు చాలా రెండు నేను ఉండు అని చెప్పి ఎదురు కూర్చుంటే ఒక మాట పలికాడు. ప్రభునందులారా బాబారావు, పరిశుద్ధతతో విశ్వాసంలో యథార్థంగా ఉండబోయే వారికి శ్రమలే పరీక్షలు ఎందుకు వస్తాయో మనకు తెలియదు. మనం దేవుని అడగదగిన వారము కాదు. దేవుని బిడ్డ ప్రార్థన యందు, విశ్వాసమందు, నిరీక్షణ యందు, వాక్యమందు, దేవునికి ఇచ్చట్లో, దేవుని సందులో కనబడట్లో, దేవునికి ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, అది చేయాలా, ఇది చేయాలి, ఆసక్తి కలిగి ఆశ కలిగి పరిగెడుతున్నావా? అయితే నీకు శ్రమ వస్తుందా? వ్యాధులు వస్తుందా? తొందర వస్తుందా? గర్భిణి వస్తుందా? ఒకవేళ దేవుడే నేను పరిశీలన చేస్తున్నాడేమో చూడు. ఒకసారి అడుగుదామా? ఈ వాక్యాన్ని చదువుకున్నప్పుడు నా మిత్రుడు 27 దినమందు పలికిన వాక్యం మాటలు జ్ఞాపకం అంటున్నాడు కదా. ప్రభునందు కదా, దేవుని వాక్యం అనిపించినట్లయితే అంటున్నాడు కదా, నేను విడిపించాను, ఉరుమదాగు చోట్ల ప్రత్యుత్తరం ఇచ్చాను. అనంతరం అంటాడు కదా, మెరీబా జలముల యొద్ద నేను శోధించి. దేవుడు మనను ఇంకా సవరణంగా చేయడానికి, ఇంకా మేలు బంగారంగా చేయడానికి పరీక్షిస్తున్నాడేమో కాదు. ఒకసారి దేవుని, అయ్యా నువ్వు నన్ను పరీక్షిస్తున్నావా, లేకపోతే నా ప్రార్థ్యతను బట్టి నేను ఈ రీతిగా శ్రమ వెంబడి శ్రమం, దుఃఖం వెంబడి దుఃఖాన్ని, బలహీనత వెంబడి బలహీనతను, తొందర వెంబడి తొందరను, సమస్య వెంబడి సమస్యను నేను ఎదుర్కొంటున్నాను. ఏంటయ్యా అని దేవుని అడుగు. ఆయన నీకు తప్పక తెలియచేస్తాడు. ఆయన మాటలాడు దేవుడు. ఇక్కడికి ఎక్కిరమన్నాడు. ఇక ముందు జరగబోయే విషయాలు నేను నీకు తెలియచేస్తానని చెప్పాడు. ఆ విషయంలో తెలియతే ఆ విషయం వినడానికి మనము ఆశ కలిగి ఉండాలి, ఆసక్తి కలిగి ఉండాలా. ఆశ గల ప్రాణము తృప్తిపరుస్తాడు దేవుడు. తృప్తిపరిచే దేవుని సందులో ప్రభునందులారా తృప్తిపరిచే దేవుని సందులో నమ్మకముగా మనము ఉందాం. దేవుడు మనం విడిచివాడు కాదు. దేవుని స్తోత్రం. అందుకే దేవుని పరలోకంలో తలుపు తెరవబడింది. ఇక్కడికి ఎక్కిరమ్మని స్వరం చేయకుండా జరగబోయే విషయాలు నీకు తెలియచేస్తారని శ్రమించాడు. జరగబోయే భవిష్యత్ కాలం మన గురించి, మన వ్యక్తిగత జీవితం గురించి, సంఘం గురించి, కుటుంబం గురించి, ప్రభునందులారా కుటుంబం గురించి, మన యొక్క శ్రేష్ఠ భవిష్యత్తు గురించి దేవుడు తెలియచేసేవాడు ఉన్నాడు, పరీక్షించేవాడు ఉన్నాడు, పరిశీలన చేసేవాడు ఉన్నాడు. ప్రభునందు 8వ వచనం చదువుకున్నాం. అయ్యో ఇశ్రాయేలు, నా మాట వింటే ఎంత మేలు అన్నాడు. అవును, ఆయన మాట వింటూనే ఉన్నాం, ఆయన వాక్కును గైకుంటూనే ఉన్నాం.
దేవుని కృపలో జీవిస్తూనే ఉన్నాం. ఆయన మాట వింటుని బట్టి మనకు మేలు జరుగుతుంది. ప్రభువుగా 95వ దావీదు కీర్తన మరొక మంచి మాట ఉంది చూడండి. ప్రభువుగా 81వ దావీదు కీర్తనకి వచ్చిన భాగాలు చదువుతున్నాం. ఆ తర్వాత 95వ దావీదు కీర్తనలో 10వ వచనం 11వ వచనం 40 ఏళ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి వారి హృదయమున తప్పిపోవు ప్రజలు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకుంటుని, కావున నేను కోపించి వీరెన్నడూ విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణం చేశాను. నిరీపాచనముల యుద్ధ నేను పరిశీలించాను, శోధించాలని సెలవించారు కదా. శోధించిన దేవుడు మన హృదయములను ఎరిగినవాడు. ఇప్పుడే మనము దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. 44వ దావీదు కీర్తనలో ఇక్కడ ఒక మంచి వాక్యాన్ని ఏం చదువుకున్నామంటే 21వ వచనం, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని శోధింపక మానడు. మన మన యొక్క జీవితాలని ప్రభునందు పరిశీలన చేసేవాడు ఉన్నాడు. అంతరంగా మనం పరిశీలన చేసేవాడు ఉన్నాడు. అయితే స్త్రీల గురించి ఏమంటారంటే 40 ఏళ్ల కాలము ఆ తరం వారి వల్ల విసిగిపోయారు. వారు ఎక్కడ తప్పిపోతున్నారు? అడుగులు కాదు, మాటలు కాదు, హృదయంలోనే తమ యొక్క జీవన యాత్ర తప్పిపోయింది. హృదయంలో తప్పిపోయారు కాబట్టి వారి మార్గము దేవుని మార్గము తెలుసుకున్న వారు ఉన్నట్టుగా ఉండి నటిస్తూ తప్పిపోయిన వారు ఉన్నారు. కాబట్టి ఒక ప్రమాణం చేశారట, ఒక నిశ్చిత చేశారట, ఒప్పించి వారెన్నడూ కూడా నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదు అని చెప్పారట. ప్రభువులారా, ఓ నిత్య విశ్రాంతి ఎక్కడికి? కట్న గ్రంథంలో చదువుకున్నాం కదా, తలుపు తెరవబడింది, ఇక్కడికి ఎక్కిరమ్మన్నాడు. ఎక్కి వెళ్ళేటువంటి ఆధిక్యతను మనం పోగొట్టుకుంటామేమో, జాగ్రత్త సుమా. వినే బాధ్యత పోగొట్టుకుంటామేమో, జాగ్రత్త సుమా. ఓ గైకొనే బాధ్యత పోగొట్టుకుంటామేమో, జాగ్రత్త సుమా. ప్రతి విషయానికి జాగ్రత్త వహించేవారు జాగృతులుగా అయింది. దేవుడు పిలువగా విని ఎక్కి వెళ్ళి జరగబోయే సంగతులను తెలుసుకొని దేవుని కొరకు ప్రభువుగా సాక్షులుగా జీవిస్తాం. దేవుడు మనల్ని విడిచివాడు కాదు. విశ్రాంతిలో ప్రవేశింపని గుంపులో ఉండవద్దు. బడా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్ముకున్నావు కాబట్టి నువ్వు అనేక పట్టణముల మీద నీవు అధికారి ఉండు అని చెప్పేసింది. ఆ శ్రేష్ఠ స్వరాన్ని వినడానికి ప్రభువును ద్వారా మనం సమీపస్తులు ఉండటానికి ఎల్లప్పుడూ కూడా శ్రేష్ఠంగా మనం ఉన్నాం. ఓ దేవుని వాక్యం, ఒక్క వాక్యాన్ని చదువుకున్నాం చూడండి. దేవుని వాక్యాలు ప్రభువును ద్వారా ద్వితీయోపదేశ కాండంలో ప్రభువారు ఒక మంచి మాట చెప్పారు. 1వ అధ్యాయం 35, 36 వచ్చాను కనుక మనం చదువుకుంటే, ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయం 35, 36 వచ్చాను మనం చదువుకుంటే, బహుగా కోపపడి నేను మీ పితరులకు ఇస్తాను అని ప్రమాణం చేసిన ఈ మంచి దేశము ఈ చెడ్డ తరము వారిగా చదువు యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవరు కూడా ఒక్కరేనా? కాలేబు తప్పితే ఇంకెవరు కనపడలేదు నీతిమంతులుగా. ఇంత సంఘం ఉన్నాం, మా ఇంట్లో 3 ఉన్నాం, మీ ఇంట్లో 4 ఉన్నారేమో, మరి ఇంట్లో 7 ఉన్నారేమో, మరి ఇంట్లో 5 ఉన్నారేమో, మరి ఇంట్లో 3 ఉన్నారేమో, లేకపోతే ఒక్కరే ఉన్నారేమో. ఆ ఒక్కతో యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరెవ్వరు కూడా ఈ పరిశుద్ధ ప్రదేశము, పరిశుద్ధ పట్టణాన్ని చూడరు అంటున్నాడు. పిలిచిన దేవుడు, ఇక్కిరమ్మని చెప్పిన దేవుడు, జరగబోయే విషయాలు తెలియజేస్తానని చెప్పిన దేవుడు ఒక కాలేబు మాత్రమే ఉన్నాడని చెప్పారు. ఇదిగో ఆ ఒక్కరిలో నీవు నేనుంటే, మన సంఘం ఉంటే శ్రేష్టతో
ఎంత ఆశీర్వాదమో, ఎంత కృపో. కాబట్టి ఈ ప్రవచన వాక్యాలు వింటున్నాం, చదువుతున్నాం, గైకుంటూ ఉన్నాం. 7 సంఘములకు రాస్తాడు దేవుడు. 4వ అధ్యాయంలోకి వచ్చేసరికి ప్రభుత్వ మాట్లాడిన ఈ గంభీరమైన స్వరము గౌరవధ్వని వలె పరిశ్రేష్టంగా పలికినట్టు దాన ఇక్కడ మనసుకు ఇచ్చాడు. మనకు ముందుగా పరలోక ద్వారం తెరవబడ్డాడు. జరగబోయే సత్యాలు తెలియచేస్తాను. అటువంటి కృప, అటువంటి బాధ్యత, అటువంటి కృప వరము నేను మన సంఘము సంపాదించుకుంటాను. మన పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి ఆయన గాయపడిన హస్తాలతో భద్రపరిచి దీవించి ముందుకు నడిపిస్తారుగాక. ఈ దేవుని వాక్యాలు మనందరి ఇంట్లో దేవుడు మేలుకరంగా మారుస్తారుగాక. ప్రార్థన చేసుకుంటున్నాం. మహోన్నతమైన మా తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా, నీ పరిశుద్ధ నామం కొరకు ఇస్తాం. ఈ దిన ముందు నీ ప్రియపెట్టమనిపించి మేము ఏ రీతిగా మోకరించుకుని మీరు అనుభవించిన బాధ్యత, నీ సమాధాన ఆశీర్వాదములను మా పలుకొంచండి. నువ్వు నీ మాట మేము వినాలి, గైకొనాలి. నేను పిలిస్తే పరలోక ద్వారం తెరవగా ఎక్కి రావాలయ్యా. ఆ పరిశుద్ధులకు మేమును ఉన్నాం. అనేక మంది స్త్రీలు ఉన్న మాట నిజమే, కానీ పుణ్య కుమారుడిని ఖాళీ ఒక్కడు మాత్రమే చేస్తుందని మీరు చెప్తారు. నువ్వు ఆ పరిశుద్ధులకు మేము మా సంఘం మేము సిద్ధపరచమని, ఈ వాక్కులు మా హృదయం ముందు నాటి మీద చూడాలని కట్టిమని ఫలించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్, ఆమేన్.